అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే అంశం ఏంటంటే పెనవేసుకున్న ఫెవికాల్ బంధం వీళ్ళిద్దరిది. అంటే గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో ప్రపంచ కుబేరులో 8వ స్థానంలో ఉన్నటువంటి గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం దాదాపు ఫెవికాల్ బంధం లాంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమేణా వీళ్ళ బంధం ఎలా బలపడింది అనేది చూసి పరిశీలించినట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, గత ప్రభుత్వం విశాఖపట్నంలో అదానీ డేటా కేంద్రం అనే ఒక దాన్ని ఏర్పరిచి దానికి దాదాపు 300 పైచిలకు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేటాయించిన భూములన్నింటినీ పాత ప్రభుత్వం పెట్టిన పరిశ్రమలన్నీ రద్దు చేసే క్రమంలో అదానీ డేటా సంస్థను కూడా వాళ్ళకింత భూమి అవసరం లేదు అని చెప్పి దాన్ని దాదాపు 190 ఎకరాలకు తగ్గించి వేసి దాన్ని వ్యాపారం చేయనీయకుండా కొన్ని రోజులు ఆటంకం చేయడం జరిగింది. ఆ తదనంతర పరిణామాలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు PPAలు అన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే 2014-19లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని సోలార్ ఎనర్జీని సమర్థిస్తూ పెద్ద ఎత్తున వాటికి పర్మిషన్లు ఇస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి ఎవరు ఎన్ని చెబుతున్నా కూడా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్నా కూడా వినకుండా వాటిని రద్దు చేయడం జరిగింది. కానీ రద్దు చేసినందుకు ఫలితం అనుభవించేది ఎవరు? ఇప్పుడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ నష్టం వచ్చినా దాని యొక్క ఫలితం అనేది ప్రజల మీదనే పడుతుంది. నాయకులకు ఇబ్బంది ఏం లేదు, ఈరోజు ఉంటారు రేపు పోతారు, వాళ్ళు జలసాలు చేస్తూనే ఉంటారు. దానికి జరిగిన నష్టమే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణం. సరే, అదొక ప్రొసీజరు. అంటే రద్దు చేసుకున్నప్పటికీ కూడా ఒప్పందం ప్రకారం దాదాపు 9,000 కోట్ల పైచలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత అదానీ రాజస్థాన్లో ఏర్పరిచినటువంటి ఈ సోలార్ ఎనర్జీ ప్లాంటు అక్కడ ఏర్పరిచి వాళ్ళు పెట్టిన రేటుకి భారతదేశంలో ఉండే, అంటే ఒక సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అని అంటారు, సెకీ అని అంటారు దాన్ని. ఈ సెకీ పెట్టిన రేట్లకి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రేట్ను పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ముందుకు రాకపోయే క్రమంలో గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు ఇస్తే ఏమైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇల్లు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు ఎలా సంపాదించాడు అనేది అందరికీ తెలుసు. అతనికి రాష్ట్రం ఏమైపోయినా అవసరం లేదు, ప్రజలు ఏమైనా కూడా అవసరం లేదు. కాబట్టి జగన్ మనసెరిగిన గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి గారిని సీక్రెట్గా తాడేపల్లి ప్యాలెస్లో కలవటం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని గౌతమ్ అదానీ కలిశారో ఈ ఎనర్జీని, గౌతమ్ అదానీ యొక్క ప్లాంట్ నుంచి ఎనర్జీని ₹2.49 కొనాలని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. నిర్ణయానికి రావటం, గౌతమ్ అదానీ కలిసి వెళ్ళిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి సహజంగా ఒక కంపెనీ ప్రపోజల్, ఒక ఇండస్ట్రీకి ప్రపోజల్ వస్తే అది ముందు కార్యదర్శికి పోతుంది, కార్యదర్శి నుంచి ఎడిషనల్ సెక్రటరీకి పోతుంది, ఎడిషనల్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మినిస్టర్కి పోతుంది, ఫైనల్గా ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న విధి విధానాలను కామెంట్ రూపంలో ఈ అధికారులందరూ పరిశీలించి రాసిన తర్వాత మంత్రివర్గ ఆమోదానికి పంపిస్తారు. కానీ ఇక్కడ అదేమి జరగకుండా డైరెక్ట్గా మంత్రివర్గ ఆమోదంలో పెట్టి ఆమోదించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అదానీ జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారో మళ్ళీ రోజు ఒక కొత్త ప్రాజెక్టు పుట్టుకొస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఇక్కడ జరిగిన చీకటి ఒప్పందం ఏంటంటే ₹2.40, అంటే దాదాపు ₹2 లోపే ఈ సోలార్ ఎనర్జీ అనేది ప్రజలకు వస్తుంది, లభ్యమవుతుంది. కానీ ₹2.49 సోలార్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనటానికి ఆమోదం తెలపటం కోసం 1750 కోట్లు లంచం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు
అమెరికా నిఘా సంస్థ వెల్లడించడం జరిగింది. టోటల్గా 2025 కోట్లు లంచాలు ఇవి చూస్తే అందులో 1750 కోట్లు ఒక జగన్మోహన్ రెడ్డికి, మిగిలిన ఒరిస్సా ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, వాటికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ 1750 కోట్లు లంచం తీసుకొని ఆ ₹2.49 మేము విద్యుత్ కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కేబినెట్లో పెట్టి ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి ఈ విద్యుత్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తదనంతర పరిణామంలో అనేక రాష్ట్రాలు ₹1.99 ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే వాటికేటికి ఇంచుమించు ₹10 ఎక్కువైతే నాకే నష్టం, నాకు రావాల్సిన 1750 కోట్లు నాకు వచ్చినాయి, ప్రజలకు నష్టం అయితే నాకేమి ఇబ్బందా అనే ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తదనంతర పరిణామంలో 2-3 సార్లు అదానీతో కలిసి, ఒకసారి గంగపట్నం పోర్టు, ఇంకోసారి కృష్ణపట్నం పోర్టు, ఇట్లా కలిసినప్పుడల్లా ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం అనేది జరిగిపోతుందన్నమాట. ఇట్లా వీళ్ళ ఇద్దరు ఆ బంధం అనేది ఫెవికాల్ బంధం లాగా పెనవేసుకుపోయింది. ఈరోజు అమెరికా నిఘా సంస్థలు ఈ ఫెవికాల్ బంధం మధ్య ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు వెల్లడించింది. ఎందుకంటే గౌతమ్ అదానీ గారు ఇక్కడ ఏదో ప్రాజెక్టు పెట్టి ఇక్కడ లంచం ఇచ్చి తీసుకున్న దాన్ని అక్కడ పోయి నాకు ఇదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ ఒప్పందం ఉంది, ఈ ప్రాజెక్టు నడవాలంటే నాకు ఇంత డబ్బులు అవసరమని అక్కడ వాళ్ళ యొక్క సెన్సెక్స్ అంటే వాళ్ళది మామూలుగా ఇది ట్రేడింగ్ సెంటర్ ఉంటుంది కదా, షేర్ మార్కెట్, అమెరికా షేర్ మార్కెట్ నుంచి నిధులు సేకరించి ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి లంచం కూడా షేర్ మార్కెట్ నుంచి, అమెరికా నుంచి నిధులు సేకరించడం జరిగింది. అందువల్లే ఈరోజు ఈ భాగవతం బయటపడింది. చూడాలి ఇంకా ముందు దీన్ని అంతర్లాలంలోకి పోయి తవ్వే కొద్దీ ఏమేమి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. కాబట్టి వాళ్ళ మేలు కోసం, రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అతని సొంత అవసరాల కోసం డబ్బు పిచ్చి, విపరీతంగా డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయడానికైనా కూడా వెనుకాడడు. ఇది చెప్పటమే కాదు, వాస్తవం కూడా అలాగే ఉంది. నమస్కారం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.